దేవుడు కూడా తల్లి తండ్రి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ లోకంలో ఏదైనా ఉంది అంటే అది వారు చూపించేటువంటి బిడ్డల పక్షాన ప్రేమ మనం చూస్తాం ప్రియులారా. కానీ ఆ ప్రేమల్లో కూడా ఈరోజు ఏముంది? విషం. కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్న వైఖరిని బట్టి మనం ఆలోచిస్తే ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో మనము చూస్తూ ఉన్నాం. కష్టపడి భర్త చదివించి తన భార్యను ఒక ఉద్యోగస్తురాలుగా చేయాలి అంటే ఉద్యోగం వచ్చేంతవరకు తన భర్త త్యాగాన్ని బట్టి ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారే కానీ అతని యొక్క ప్రతిభను ఆమె ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాక మరి తన భర్తకు తను విధేయత చూపించే రీతిలో లేరు. తను ప్రేమించినటువంటి ప్రియుడితో మరలా వారు ఉన్నటువంటి ఆ రిలేషన్ బట్టి ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు నిజంగా విధి ఆడుతున్నటువంటి వింత నాటకం మనుషుల మధ్య చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రియులారా. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎవరిని బేస్ చేసుకోవాలి, ఎవరిని మనం ఆనుకోవాలి, ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఒక్కసారి మన జీవితంలో ఇవి ఆలోచించాల్సినటువంటి గొప్ప విషయాలు. భయపడుతూ ఉంటే జీవితాన్ని ముందుకు సాగించలేవు ప్రియులారా. దైవజనులు చక్కని మాట చెప్పారు. నేను బలహీనుడునని అనకూడదు. భయపడుతూ ఉంటే జీవితాలు ఆశీర్వాదకరంగా సాగో. ఒక నిమిషం కూడా ఎంత బలాఢ్యుడైనా బలం ఎంత ఉన్నా కూడా భయం అనేటువంటిది ఉంటే స్పూన్ కూడా బరువుగానే ఉంటుంది. కారణం ఏంటంటే వారి బలహీనత వారిని ఏం చేస్తూ ఉంటుంది అంటే కృంగదీస్తూ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి బట్టి మనము బ్రతికేటువంటి బ్రతుకుని గురించి ఒక నిశ్చయిత మనకి రావాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 91వ కీర్తన గ్రంథంలో 1వ వచనంలో రాయబడిన మాట చూద్దాం ప్రియులారా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నా. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దామా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. ఈరోజు ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు, మరొకరు ఏదైనా అనుకోకుండా జరిగితే వారి గురించి ఇద్దరూ చూస్తూ ఉంటారు. వీరిని గమనిస్తారు, లోకం వారిని కూడా గమనించింది. కానీ వీరికి కష్టం వస్తే వారికి కష్టం వస్తే వారు వీరిని వీరు వారిని మాట్లాడతారు. కారణం ఏంటంటే పాపం పండిందని చెప్పి ఏమంటారంటే వీరు చేసేది పాపమే, వారు చేసేది కూడా పాపమే. కానీ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉన్నారే కానీ ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరికి వారు ప్రశ్న వేసుకునేటువంటి రోజుల్లో సమాజము లేదు ప్రియులారా. ఆధ్యాత్మికమైన జీవితంతో దేవునిలో మనకున్న అనుబంధాన్ని ఆశీర్వాదకరంగా మనం కొనసాగించాలి అనంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించును. ఎక్కడ ప్రశాంతత ఉంది ఈరోజు, ఎక్కడ నెమ్మది ఉంది, ఎక్కడ సంతోషం ఉంది, ఎక్కడ క్షేమం ఉంది అనంటే ఆయనను నేను ఆశ్రయముగా చేసుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉద్యోగాలు అనుకుంటాం ప్రియులారా, ఏమంటే ఆస్తి అనుకుంటాం ప్రియులారా, అందం అనుకుంటాం, అంతస్తులు అనుకుంటాం, పేరు అనుకుంటాం, మనకున్నటువంటి ప్రఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని గొప్పగా అనుకుంటాం. నాకు పదవి ఉన్నంత వరకు, ఉద్యోగం ఉన్నంత వరకు, నా పిల్లలు నా మాట విన్నంత వరకు నాకు అసలు ఎదురే లేదు అని చెప్పి ఎంతో ధీమాని వ్యక్తపరుస్తాం. కానీ నీ శరీరంలో నుంచి నీ లోపల చెలరేగుతున్నటువంటి పరిస్థితి నీకు తెలీదు. ఎప్పుడు ఏం సంభవించినో నీకు తెలీదు ప్రియులారా. అంతా బాగుంది అనుకున్నటువంటి సమయంలో ఏమండి ఇంకా ముంచుకొస్తుందంట. కొన్ని వేల కిలోమీటర్లతో మేఘము మన భారతదేశం వైపు ఉందట. ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒకటి జరుగుతుంటే వింటున్నాం. కానీ 2 వారాల్లో మన దేశం మీదకి ఒక పెద్ద ముప్పు రాబోతుంది అన్నటువంటి వార్తలు వైరల్ చేస్తూ ఉన్నాయి. ఏమి జరిగినా ఆ క్షణము వరకు
నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి వ్యక్తివిగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో కూడా నా దేవుని యొక్క అనుమతితో మాత్రమే జరిగిద్ది అనేటువంటి నమ్మకం నీకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఎవరు, సంతోషంగా నిద్ర లేచే వాళ్ళు ఎవరు అంటే ఒక మాట చెప్పొచ్చు. మీరు ఎవరైనా ఎవరు నిద్రపోతారండి? ప్రశాంతంగా ఎవరు నిద్రపోతారు చెప్పండి? ఏ దిగులు లేని వాళ్ళ. సంతోషంగా లేచేది ఎవరు? చిన్నపిల్లలు లెగుస్తారా? నువ్వు లేపుతో లెగుస్తున్నారమ్మా, ఒక వారం ఆగాక లెగుస్తారేమో. స్కూలు వాళ్ళ పాలిట శత్రువు స్కూలు కదా, లెగుస్తారా? ప్రశాంతంగా నిద్రపోయేవాడు, అప్పులేనివాడు, కోటీశ్వరుడు ఎవరు అని అంటే ఉదయాన్నే నవ్వుతూ లేచేవాడు. ఆరు బయట పనుకున్నా, పొలం దగ్గర పనుకున్నా, ఏమంటే డాబా మీద పనుకున్నా, లేదు ఇంట్లో పనుకున్నా, ఏసీలో పనుకున్నా ప్రశాంతంగా నిద్రపోయేవాడు, అప్పు లేనివాడు. ఏమండి ఉదయాన్నే సంతోషంగా లేచేవాడు ఎవరంటే వారే కోటీశ్వరులు. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వారికి ఏమండి ప్రశాంతత ఉంటుంది, అన్నీ సౌఖ్యంగా జరిగిపోతాయి అని మనం అనుకుంటాం. ఒకప్పుడు నా అపోహ కూడా అదే. ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను దేవుడా, అటు ఇటు కాకుండా పుట్టించావు, గొప్పగా పుడితే బాగుండేది, అటు ఇటు కాకుండా ఉంటే ఉన్న వాళ్ళతో తలదోకలేక, తక్కువ వాళ్ళతో తగ్గించుకోలేక, ఎటు కాకుండా అయిపోయింది. అడ్జస్ట్ అవ్వలేనటువంటి ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించడం కష్టం అనిపించింది. కానీ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనం బ్రతుకుతున్న జీవితమే శ్రేష్టమని దేవుడు బయలుపరచడు. హల్లెలూయా. తింటే మర్చిపోతాం, లేకపోతే ఆకలి అయితే ద్వేషిస్తాము, దూషిస్తాం. అందుకని తగు మాత్రము. ఇదేంటంటే క్రైస్తవుని యొక్క జీవితానికి దేవుడు మంచి కృప. ఈ పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం ఎంతైనా ధన్యులమే. కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, అద్దెండ్లైనా ఉంటే కట్టుకునే, రెంట్ కట్టుకునే స్తోమత ఉంది, నలుగురు వచ్చినా పెట్టేటువంటి సామర్థ్యం ఉంది, నలుగురితో కలిసి తిరగగలిగినటువంటి స్వాతంత్రత కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఉన్నదానిలో మరి మనం ఆరోగ్యంగా ఎన్ని ఉన్నా మనకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏమిటంటే మనకు దినదినము ఆయన కృప వలన, ఆయన మాట వలన మనకి ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, నెమ్మదిని బట్టి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఆయన సేవించబద్ధులమై ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మనం ఆశ్రయముగా చేసుకోవాలి ప్రియులరా? మహోన్నతుడైన దేవుణ్ణి నేను ఆశ్రయముగా చేసుకున్నాను. చూడండి, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. మరి మీరు ఎవరిని గురించి చెప్తున్నారు? ఎవరికైనా ఒక భయంకరమైన దురాత్మ పట్టబడినప్పుడు, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు, వ్యాధి బారిన పడినప్పుడు మేము ఒకటే చెప్తాను. ఈ 91వ అధ్యాయాన్ని ఏం చేస్తానంటే మొదలుకొని చివరి వరకు చదివిస్తూనే ఉంటాం. ఒక ఆమె అయితే కిటికీలు ఎక్కేది, శ్మశానాల్లోకి వెళ్ళేది, రాత్రులు మంచంలో ఉండేది కాదు, భర్త వెతుక్కుంటూ ఉండేవాడు. ఏం అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు మంచి భక్తురాలు, విశ్వాసి, ప్రార్థనాపరురాలు, భారం కలిగినటువంటి వ్యక్తి. కానీ తన చివరి కాలంలో భయంకరమైనటువంటి యాతన అనుభవించింది. ఇంకొక మాట మీకు ధైర్యంగా చెప్పాలేనంటే, వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము హౌస్ విజిటింగ్కి వెళ్తే ప్రియులరా, అక్కోళ్ళు ఆ చుట్టుపక్కల వెళ్తే కొంచెం నాకు కాళ్ళు నొప్పులుండి ఆ ఇంటి దగ్గర కూర్చున్నా, వాళ్ళు కూడా లేరు అక్కడ. కానీ వారి కుటుంబాన్ని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా దేవుడు వారిని బట్టి ఒక మంచి పాట రాయగలిగినటువంటి ఆ కృపను కూడా దేవుడు ఆ సమయంలో ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ తన యొక్క చివరి దినములలో తను పడినటువంటి ఆ వేదన
ఇంత అంతా కాదు, తన భర్త తన కొరకు నిద్ర లేకుండా సంవత్సరంన్నర దాదాపు ఏమండి అరగంట 10 నిమిషాలు ఆదమరిచి నిద్ర పోయిన సమయమే తప్ప పట్టుమని ఒక రోజంతా పోయిన నిద్ర తనకి లేదండి. ఎందుకో తెలుసా, తన భార్య చివరి టైంలో తను కూడా బలహీనపడినప్పుడు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే 3-4 అంటే బ్రతికే ఛాన్స్ లేదు, మన ప్రాణము మన రక్తం కాబట్టి శరీరంలో తను కూడా బలహీనపడిపోయి పడిపోయిన పరిస్థితి. దాదాపు ఎన్ని ప్యాకెట్లో ఎక్కిస్తే తను చెప్పగలం బ్రతుకుతాడని. అంటే అంతగా నిద్ర లేకపోయినా రక్తము ఉండదు, మానసికంగా ఉన్న మనిషిని కృంగదీసిద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఆమెను ఈ అధ్యాయం చదివించడానికి మాకు 2 రోజులు పట్టింది. మాకు ఒక నమ్మకం ఏంటో తెలుసా, ఈ అధ్యాయం ఆమె చదవాలి, ఆ మాటలు నా దేవుని మాటలో ఉన్న శక్తిని ఆమె పొందుకోవాలి అని చెప్పి చదివించాం ప్రియులారా. ఎట్టకేలకు ఏమని చెట్టు చివరకు ఆమెకి ఉన్నటువంటి ఆ బంధకాలు నా దేవుడు విడిపించి స్వతంత్రురాలుగా చేశాడు. నా దేవుని రాజ్యానికి కొట్టు జాబర్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.